స్లీపర్ బోగీలో కూడా ఇంత రద్దీగా ఉందంటే చాలా దారుణంగా ఉంది కదా. 2 నైట్లు అండి, సరిగ్గా నిద్ర లేదు. పడుకుందామంటే మనకి సీట్ లేదు, కూర్చుందామా అంటే మనకి సీట్ లేదు. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మళ్ళీ మనమైతే ప్రయాణం మొదలు పెడుతున్నామండి. శ్రీకాకుళం రోడ్ నుంచి అస్సాంలోని గుహాతి వరకు. ఇంతకు ముందు అస్సాం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా స్ట్రగుల్ అయ్యి నేనైతే ట్రావెల్ చేసి వచ్చా కదా, ఈ రోజు కూడా సేమ్ అదే స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన టికెట్ వచ్చి వెయిటింగ్ లిస్ట్ లో ఉంది కదా, అది కన్ఫర్మ్ కాలేదండి. మళ్ళీ జనరల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సడన్ గా ట్రావెల్ చేస్తే ఇలానే ఉంటుంది, కానీ తప్పదుగా. ఇప్పుడు టైం వచ్చి రాత్రి 7 గంటలు అవుతుందండి. ఇక్కడికి నేను 6 గంటలకే చేరుకున్నా అనమాట. మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి సుమారుగా 1.5 టైం అయితే పట్టింది. మన వాళ్ళు మనల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో దానికి నిదర్శనం ఇదనమాట. ఈ సంచి నిండా తినడానికి నన్ను అయితే పంపించారు. రాత్రికి ట్రైన్ వచ్చి 9 గంటలు ఉందండి. సో ఇంకా 2 గంటలు వెయిట్ చేయాలి ఆ ట్రైన్ కోసం. సో మళ్ళీ జనరల్లోనే అష్ట కష్టాలు పడి నానా తంటాలు పడి గుహాతికి అయితే చేరుకోవాలి. ట్రైన్లన్నీ ఈ ట్రైన్ లాగా ఎందుకు ఖాళీగా ఉండదా అని అనిపిస్తుంది నాకైతే. ఈ ట్రైన్ చూడండి, ఫుల్ ఖాళీ అనమాట. ఇంటి వాళ్ళే తయారు చేసి ఇచ్చిన కందుల కూర అండి, అలాగే లెమన్ రైస్ అయితే నాకు పంపించారండి. సో రాత్రి 8 గంటలకి ఇక్కడైతే భోజనం చేస్తున్నానండి. బాగుంది లెమన్ రైస్. ఇక్కడ ఈ కందుల కూర తొందరగా పాడైపోద్ది అనేసి మొత్తాన్ని తినేస్తున్నా. ఇదేనండి మన ట్రైన్ అయితే వచ్చేసిందండి. కోయంబత్తూర్ టు సిల్సార్ ట్రైన్ అన్నమాట. సో ఎక్కడుందో జనరల్ బోగి అనేది చూడాలి. ఇప్పుడు ఫైనలీ ధూళి తీర్చే ప్రపంచానికి స్వాగతం అండి. మనకి స్లీపర్ దొరకలేదు కాబట్టి జనరల్లో ట్రావెల్ చేయాల్సిందే అని అనుకున్నాం. ఇంకో విధంగా ఏంటంటే స్లీపర్లోకి వెళ్ళి రాయించుకుని జర్నీ చేసుకోవచ్చు, కనీసం మనం కూర్చోడానికైనా ప్లేస్ దొరుకుతుందేమో అనుకున్నాం. కానీ నా బ్యాక్గ్రౌండ్ అని చూస్తారు కదండి, ఏమనుకుంటున్నారు? జనరల్ అనుకుంటున్నారా? కానీ కాదండి, జనరల్ కాదండి, ఇదంతా స్లీపర్ అనమాట. స్లీపర్ బోగీలో కూడా ఇంత రద్దీగా ఉందంటే చాలా దారుణంగా ఉంది కదా. ఈ 2 రోజులంతా కూడా ధూళి తీర్చే ప్రయాణించాలి. సుమారు 1 గంట వరకు నేనైతే నిల్చున్నానండి. మనోళ్ళే ఇక్కడ ఒక చిన్న స్టవ్ అయితే ఇచ్చారనమాట. అదే ప్లేస్లో కూర్చున్నాను. నా బ్యాక్గ్రౌండ్ చూసారా, అడుక్కుంటారు కదా, అదే ప్లేస్లో మేమిద్దరం స్టవ్ మీద కూర్చున్నాము. టైం వచ్చి ఇప్పుడు 1 గంట అవుతుందండి. ఇంకా మేమైతే నించోనే ఉన్నాం అనమాట. మన వాళ్ళు అయితే ఛానల్ గురించి చెప్పాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సబ్స్క్రైబ్ కూడా అయ్యారు అనమాట. ఒడిశా వాళ్ళు అనమాట. ఒడిశా అయినా బోలేచ్కి ఓకే. అబ్బా, ఇక్కడైతే చాలా ఇరుగ్గా ఉందండి. ఇక్కడ ఇదిగోండి చిన్న దారి అనమాట. అవతల చూడండి బాత్రూమ్ల పక్కనే నించున్నారు. అండ్ ఇక్కడ మాతో పాటు 3 అమ్మాయిలు అయితే ట్రావెల్ చేస్తున్నారండి. వీళ్ళు నిజంగా మెచ్చుకోవాలా. ఈ ట్రైన్ అయితే ఎప్పుడు ఎక్కలేదండి, ఖాళీగానే ఉంటుంది, ఫ్రీగానే మనం ట్రావెల్ చేయొచ్చేమో అనుకున్నా. కానీ ఎక్కిన తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందండి. సో మనోడు వచ్చి వాళ్ళ ప్లేస్ ఉంది కదండి, వీళ్ళు కూర్దాలో దిగుతారు అనమాట. సో మనోడు ఉన్నాడు కదా, పరిచయం అయ్యాడు. వాళ్ళ ప్లేస్లో అయితే ఇప్పిస్తున్నాడు మొత్తానికి. ఇంత కష్టమైన ప్లేస్లో కూడా మనోడు అయితే హెల్ప్ చేస్తాడు. అస్సలు గ్యాప్ లేదనమాట. నించోవాలన్నా సరే, కూర్చోవాలన్నా సరే చాలా ఇబ్బంది. बैग रख दिया अंदर। ओके ओके, वो इधर पे खड़े रहो, वो निकल के आएंगे तो घुसना। उधर पे चाचा जी सोए हैं, बोला आप सो लो, टेंशन है, थोड़ा साइड दे दो, मैं भी रेस्ट करके रहूँगा। ठीक है ठीक है ब्रो, థ్యాంక్ యూ బ్రో. ఫైనల్గా మన అన్న వాళ్ళ రిఫరెన్స్ వలన ఇక్కడ ఒక చిన్న ప్లేస్ అయితే దొరికింది. ఈ విధంగా సెటిల్ అయ్యాం మొత్తానికి. ఏదో ఒకటి కూర్చోడానికి దొరికింది, పడుకోవడానికి అయితే అవ్వదేమో. ఇక్కడ ఒక తాతయ్య అయితే ఉన్నాడు, ఇతనితో మనం అయితే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి. కింద అయితే చాలా మంది ఉన్నారండి. సో ఫైనల్గా మన ప్లేస్ అయితే చేంజ్ అవుతూ వస్తుందండి. ఫస్ట్ అయితే మనం 1 అవర్ దాకా నిల్చొని ఉంటే మన అస్సాం వాళ్ళ గ్యాస్ స్టవ్ ఉంది కదా, ప్లేస్ అయితే ఇచ్చి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఒడిశా వాళ్ళు పరిచయం అయ్యారు. రాత్రి ఎదుగుంటే పైన అయితే ఇదే ప్లేస్ లో పడుకున్నాం అనమాట. పొద్దున్న 7:30 అంటే 8 గంటలు అవుతుంది, ఖరగ్పూర్ కి చేరుకుపోతున్నాం అనమాట. అదృష్టం ఉంటేనే ఇట్లా చేంజ్ అవుతూ వస్తున్నాం. ఇది యాక్చువల్ గా స్లీపర్ కైనా జనరల్ లెక్క ఉంది. ఇట్లా ఉంటది అనమాట. నార్త్ ఈస్ట్ కి వెళ్ళాలనుకుంటే ముందుగానే టికెట్ రెడీ చేసుకుని ట్రావెల్ చేయాలి, లేదంటే చాలా కష్టం. జనరల్ లో ట్రావెల్ చేయలేమండి. ఒకవేళ స్లీపర్ లో ట్రావెల్ చేయాలన్నా జనరల్ లెక్కనే ఉంటది.
నార్త్ ఈస్ట్కి ట్రావెల్ అయ్యే ట్రైన్లు అంతా కూడా సౌత్ నుంచే బయలుదేరుతాయి కాబట్టి పనులకు వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నిజం చెప్పాలంటే అసలు ట్రైన్ జర్నీలకు అలవాట్లేని వాళ్ళు ఇంత దూరం వెళ్ళి రావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఏసీ బోగిల్లో ప్రయాణించేంత స్తోమత ఉండదు కాబట్టి నాలంటోళ్ళు అయితే ఇదిగోండి స్లీపర్ జనరల్లోనే ప్రయాణించాలి. ట్రైన్ వచ్చి హౌరా జంక్షన్కి చేరుకోలేదండి. ఇదైతే డాంకుని అన్నమాట. డాంకునీలో ఆగి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ పేరు వచ్చి సిబిఈ టు ఎస్సిఎల్, అంటే తమిళనాడులోని కోయంబత్తూరులో స్టార్ట్ అయ్యి అస్సాంలోని సిల్సర్లో ఎండ్ అయిపోతుంది అనమాట. ట్రైన్ నెంబర్ వచ్చి 12515. స్పెషల్ ట్రైన్ అన్నమాట. పేరుకి మాత్రమే స్పెషల్ ట్రైన్, కాకపోతే ధూళి దేరిపోతుంది మొత్తానికి. జనరలే కాదు, స్లీపర్ లో కూడా ధూళి దేరిపోద్ది అనమాట. స్లీపర్ లో ఎక్కితే కొంచెం బెటర్ ఉంటదేమో అనుకున్నా, కానీ ఇది కూడా సేమ్ జనరల్ లోనే కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంచుమించు ఒక గంట పాటు చెకింగ్ అయితే అవుతుందండి. బయటకు వచ్చాను నేనైతే. టైం వచ్చి 5:15 అవుతుందండి. న్యూ ఫరక్కాలో మన ట్రైన్ అయితే వచ్చేసింది. టైం అయితే ఇప్పుడు 6 గంటలు అవుతుందండి. మాల్దా టౌన్లో అయితే చేరుకున్నాం అనమాట. ఉన్న జనాలంతా అకస్మాత్తుగా పారిపోయినట్టున్నారు. ఇప్పుడు ఫ్రీగా ఉంది. సో ఇంకా ముందు స్టేషన్ కిషన్గంజ్ చేరుకున్నట్లయితే ఇంకా ఖాళీ అయిపోతారు. దిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటిదాకా బాధపడి ట్రావెల్ చేసాం కదా, సో స్లీపర్లో ప్రస్తుతానికి అయితే కొంచెం ఫ్రీ అయింది. పడుకొని ఎంచగా రేపు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ముందొచ్చి చేదు, తర్వాత తీపి అన్నట్టు ఉందండి. సో రాత్రి ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఎక్కాము చూసారు కదా. ఈ స్లీపర్ అయినా సరే జనరల్ లెక్క అనిపించింది నాకైతే. సో కష్టాలు అనేవి శాశ్వతం కాదండి. జనరల్ లేదా స్లీపర్లో ఎక్కేటప్పుడు నేను ఒకటే భావిస్తాను, నా గమ్యానికి చేరుకునే సమయానికి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఉన్నా కానీ ఎదుర్కొనే వెళ్తాను. ఎంత కష్టం వచ్చినా కానీ చిరునవ్వుతో స్వీకరించే ముందుకు వెళ్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాన్ని అనుభవించిన వాడిని కదా. ఆఫ్టర్ ఒక 2 రోజులు బాత్రూమ్లో పక్కనైనా ఏదో ఒక దగ్గర సీట్ దొరకకపోయినప్పుడు మనం ఏం చేస్తాం మరి, అట్లానే చేసుకొని వెళ్ళాలా. సో జీవితం కూడా అటువంటిదండి. కష్టాలు అనేవి శాశ్వతం కాదు, మంచి రోజులు అనేవి వస్తాయి. ముందు ఎంత చేదుగా ఉన్నా సరే ఇప్పుడు ఎంత తీయగా ఉంది. కూర్చోడానికి ప్లేస్ అయితే దొరికింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ కిషన్గంజ్ స్టేషన్లో దిగడానికి రెడీగా ఉన్నారండి. అండ్ ఇక్కడ సీట్లు చూసారా, ఖాళీ అయిపోతుంది. పైన కింద అంతా కూడా ఇక మన రాజ్యం మనం స్థాపించినట్లే వీళ్ళంతా ఖాళీ అయిపోతున్నారు. అదిగోండి వెళ్ళిపోతున్నారు మొత్తానికి. ఇక్కడే జనాలంతా కూడా ఖాళీ అయిపోతున్నట్టున్నారు. ఇప్పుడు టైం వచ్చి 8 గంటలు అవుతుందండి. కిషన్గంజ్ నుంచి మూవ్ అవుతుంది ట్రైన్ అయితే. చూడండి, ఇది వచ్చి ఫిష్ ఫ్రై ముక్క అండి. మంచిగా ఫ్రై చేసి మా ఇంటోళ్ళు అయితే నన్ను పంపించారు. న్యూ జల్పైగురికి వచ్చామండి. టైం వచ్చి 9:30 గంటలు అవుతుంది అనమాట. ఇప్పటిదాకా సరదా పడ్డాను కదా సీట్ దొరికిందని, కానీ మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే కిషన్గంజ్ వచ్చేసరికి మొత్తం ఖాళీ అయిపోయింది. న్యూ జల్పైగురి వచ్చేసరికి మళ్ళీ ఫుల్ అయిపోయారు. ఎవరి సీటు వాళ్ళకి దొరికింది అనమాట. మళ్ళీ ఇదిగోండి బాత్రూమ్ పక్కనే నిల్చోల్సి వస్తుంది. చూడాలి, మనకైతే కూర్చోడానికి సీట్ ఉంటే చాలు, పడుకోవడానికి అయితే అవ్వదులేండి. ఇప్పుడైతే పర్లేదండి, నిన్నటి కంటే కొంచెం బెటరే. ఎందుకంటే మనం ఎక్కడో ఒక చోటన మన వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కూర్చోవచ్చు. 2 నైట్లు అండి, సరిగ్గా నిద్ర లేదు. పడుకుందామంటే మనకి సీట్ లేదు, చక్కగా కూర్చుందామా అంటే మనకి సీట్ లేదు. ఇట్లానే ఉంటుంది సడన్ గా జర్నీలు చేస్తూ ఉంటే. దయచేసి ఎవరైనా సరే ఈ విధంగా చెయ్యొద్దు. ముందే టికెట్ బుక్ చేసుకుని ఉంచుకోండి. ఒకవేళ పర్లేదు డే చేసి అడ్వెంచర్ చేసి ట్రావెల్ చేయగలిగలను అని అంటే జనరల్ అయినా ట్రావెల్ చేయండి. మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుందండి గువాహతికి. ప్రస్తుతం నేనైతే కామాఖ్యలో చేరుకున్నాను అనమాట. సో మొత్తానికి నేను చేరుకున్నానండి గువాహతికి. యాక్చువల్గా ఇది గువాహతి నుంచి దగ్గరే కామాఖ్య స్టేషన్ అని పిలుస్తారు. 2 రోజులు మొత్తానికి కష్టపడ్డా, 2 నైట్లు 1 రోజు.
సో ఇక్కడ నుంచి జలుక్బరి నుంచి మన సునీల్ అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. మన వెహికల్ అయితే అక్కడ పెట్టాం కదా. మన ప్రయాణం మొత్తానికి మేఘాలయ నుంచి నాగాలాండ్ నుంచి అస్సాం నుంచి ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సాంకి వచ్చి అస్సాం నుంచి మళ్ళీ మేఘాలయకి అయితే వెళ్ళాలి బైక్ తోని. ఈ జర్నీ అంతా కూడా నెల రోజుల్లో అసలు రెస్ట్ లేకుండా తిరుగుతున్నానండి. మొదటి 3 వారాలు వచ్చి బైక్ మీద నాగాలాండ్ అంతా కూడా చుట్టేశాను. తర్వాత వచ్చి చివరి వారం వచ్చి ట్రైన్ జర్నీలని ఇంటికి వెళ్ళడం, ఇట్లాగా టైం అయితే అయింది. 1 వీక్ అంతా ఉన్నాం. పొద్దున్న ఇప్పుడు 5:30 అవుతుందండి. కామాఖ్యలో ఒంటరిగా ఈ రోడ్లు అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ నుంచి పక్కనేనండి, రైల్వే స్టేషన్ పక్కనే. సో 500 మీటర్ కూడా ఉండొచ్చేమో, లేదు అంత ఉండదు, దగ్గరే. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి మన సునీల్ అన్న ఉండే ప్లేస్ కి అయితే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు మన సునీల్ అన్న రైల్వే స్టేషన్ దగ్గరకి వచ్చి డ్రాప్ చేశారు కదండి. సో ఇప్పుడు రిసీవ్ చేసుకోవడానికి అంటే కాని పని, ఎందుకంటే ఇది టైం కాదు. పొద్దున్న 5:30 అంటే ఎవరి వల్ల కాదు. అందుకని నేను ఇక్కడ నుంచి ర్యాపిడో బైక్ ని అయితే బుక్ చేసా. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్సే. యాప్ లో 60 రూపాయలు చూపిస్తుంది కదని బుక్ చేసా పొద్దున్న. సో నడిచి వెళ్ళాలంటే కాని పది. పొద్దున్న కామాఖ్యలో ఈ విధంగా ఉందండి గువాహతి. చూడండి ఒకసారి, వెదర్ బాగుంది కదా. వచ్చేసానండి మొత్తానికి మన సునీల్ అన్న ఉండే ప్లేస్కి అయితే. మనోడైతే డ్రాప్ చేశాడు. 60 రూపాయలకి ఇంకా ఎక్స్ట్రా 40 రూపాయలు తీసుకున్నాడు. తప్పదు, ఇంత పొద్దున్న మనోడైతే డ్రాప్ చేశాడు. అయినా సరే మనోళ్ళు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తారులేండి. మనం అంత ఇస్తామన్నా వాళ్ళు ఒప్పుకోలేదు. అదిగోండి, ఇదంతా క్వార్టర్సే అనమాట. ఇక్కడ మంచి ఏ విధంగా పడుతుంది చూడండి ఒకసారి. ఇదంతా క్వార్టర్సేనండి. మన వెహికల్ వారం రోజుల నుంచి ఇలానే ఉంది. పొద్దున ఎదుగండి నా కోసం టీ, అలాగే రస్క్, ఇది చపాతీ రెడీ చేశారు అన్న అయితే. అండ్ అన్న కూడా కొంచెం ఈరోజు తొందరగా లేచినట్టున్నారు నా కోసం అన్న కదా బ్రో. ఇప్పుడైతే సర్వ్ చేద్దాం, మొత్తానికి తిందాం. టీ బాగుంది బ్రో, నువ్వే చేసావా? బాగుంది. సో ఇప్పుడైతే ఈ పొద్దున్న 7 గంటలు అవుతుంది. ఆ టైంకి అయితే నేను ఇక్కడ నుంచి నేను ఉంటున్న మేఘాలయకి అయితే బయలుదేరుతున్నా. బ్రదర్ వచ్చి వాళ్ళు ఉంటున్నారు కదండి ఇక్కడే. మన బండి అయితే వారం రోజులు ఇక్కడే ఉంచామన్నమాట. ఇంటికి వెళ్ళి వచ్చాము. ఏపీఆర్ఓ ట్రైనింగ్ ప్లేస్ అనమాట ఇదంతా. సో ఇక్కడ నుంచి నేనైతే బయలుదేరుతున్నా. మన సునీల్ అన్న వచ్చి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 120 కిలోమీటర్లు ఇక్కడ నుంచి జర్నీ చేయాలి. దగ్గర 4 గంటలు నాకైతే టైం పడుతుంది. రోడ్లు కూడా బాగాలేదు. సో చూసుకుంటూ వెళ్ళాలి. మన నాగాలాండ్ ట్రిప్కి వేసుకున్న లగేజెస్ ఇక్కడే ఉంచామన్నమాట. సో బయలుదేరదాం. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది. అస్సాం టు మేఘాలయ అండి. మళ్ళీ మన బైక్తో జర్నీ చేయాలి. టైం వచ్చి 8:30-9 గంటలు అయినా కానీ ఇక్కడ చూసారా. సో సన్ రైజ్ అయితే మాత్రం అవ్వట్లేదు. మొత్తం ఫాగ్ అవుతుందండి రోడ్డు మొత్తం అంతా. చూడండి ఒకసారి.